రాజా నువ్వు కూర్చోమ్మా, మన ఇంటికి వెళ్ళి బట్టలు ఆరేసి వస్తాను, సరేనా? లేదంటే మెట్లెక్కి చూడు, నేను అటు వెళ్తున్నా. నువ్వు వద్దులే, నువ్వు కూర్చో, ఆసనాలు వేసుకుంటా కూర్చో, లేదంటే మెట్ల మీదకి ఎక్కి చూడు. వస్తున్నానండి బయటకు. అద్దు, నువ్వు రావద్దు, నువ్వు లోపలే ఉండు, నువ్వు లోపలే ఉండమ్మా. 2 minutesలో వచ్చేస్తా రాజా నేను, సరేనా? పక్కనే అండి గేటు. ఈ గేటుకి 2 అడుగులు అన్నాను కదా, అంతే. ఇది ఈ గేటు. మా వాషింగ్ మెషిన్ అన్నీ ఇక్కడే ఉన్నాయి కదా. రాజా, రేయ్ రాజు, రాజా, ఏ రాజా, పైకి ఎక్కుతాడేమో చూపిస్తున్నా, మీకు చూపిద్దామని. వచ్చేసాడండి వాడు మెట్లెక్కి. అమ్మ ఎక్కడికి వచ్చిందిరా? పో కిందకెళ్ళు, లోపలికి వెళ్ళిపో. ఏ రాజుగా, ఓ రాజు, మెట్లెక్కి వచ్చి చూస్తున్నావా అమ్మ ఏం చేస్తుందా అని? బట్టలు ఆరేసేసి వస్తాను నేను, కిందకి వెళ్ళిపో, ఎండలో ఎందుకు? ఏ రాజా, తెల్లగా గోడలో కలిసిపోతాడు మనోడు, సరిగా వీడియోలో కూడా కనబడాడు. అక్కడేదో వాసన చూస్తూ ఉంటాడు. ఆ పై వాళ్ళు కిందకి పైకి తిరుగుతూ ఉంటారు కదా అండి, స్మెల్ చూస్తూ ఉంటాడు అక్కడ. అవసరం లేదు, నువ్వు వెళ్ళి కిందకి వెళ్ళు, దాంట్లో నుంచి చూడాల్సిన అవసరం లేదు. పో, గుడ్ బాయ్ అమ్మ. కిందకి వెళ్ళిపోతాడు రాజాగాడు. రేయ్ రాజు, నేను బట్టలు ఆరేసేసి వచ్చేస్తా, సరేనా? సరేనా? వెళ్ళు, కిందకి వెళ్ళు, ఎండగా ఉంది కదా, ఎండగా ఉంది కదా, వెళ్ళిపో. ఏంటో మరి తలకాయ పైకెత్తి చూస్తా ఉన్నాడు ఎదవా, ఎదవా రాజా ఎదవాడు. ఏంటమ్మా ఏంటి? నేను కనిపిస్తున్నా కాబట్టి ఊరుకున్నాడండి. షాప్కి వెళ్ళడానికి కూడా లేదు మాకు గతి. ఏడుస్తాడు అంట. పెద్ద బయట కుక్కల మీద మొరుగుతాడు కానీ ఈడెంత పిరికోడు. ఏయ్ అక్కడేం చూడు, మాకు వాసనలు. వెళ్ళిపో కిందకే, తోకేసుకుని బయలుదేరు, దిగు కిందకే. వెళ్ళిపోతున్నాడు పాపం, ఎండగా ఉందనో ఏమో. వెళ్ళయ్యా రాజాగారు, వెళ్ళు. ఏ రాజా,